ఓల్డ్ సిటీయే అసలు హైదరాబాద్. అలాంటి పాత బస్తీకి ఇప్పటికీ మెట్రో సేవలు లేవు. కారణం ఎవరు? గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే అన్నది విశ్లేషకుల మాట. తన అనుకున్న వాళ్లకు లబ్ధి చేకూరేలా గత ప్రభుత్వం నడుచుకుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. పంతొమ్మిది 1996లో 111 జీవో తెచ్చిన అప్పటి సర్కార్ అభివృద్ధి ఆగిపోయిన మాట వాస్తవమే. కానీ దిగిపోయే ముందు జీవో రద్దు వెనక ఆంతర్యమేంటి? ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం కామన్. ఆ తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేయడం, వాటి ప్లేస్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడం సాధారణం. అయితే రేవంత్ రెడ్డి మాత్రం కాస్త డిఫరెంట్గా ఆలోచించి తనదైన మార్కు పాలనతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపులే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని రద్దు చేయడం. రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుని రద్దు చేయాలని సీఎం రేవంత్ అధికారుల్ని ఆదేశించారు. అయితే భవిష్యత్తు తరాల బాగు కోసం ఆలోచించే రేవంత్ రెడ్డి ఔటర్ మెట్రో రద్దు చేసినట్టు తెలుస్తోంది. కానీ మెట్రో రద్దు స్టోరీ ఇన్డెప్త్గా తెలుసుకోవాలంటే 111 జీవో గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు. చాలా ఏళ్ల వరకు ఈ జలాశయాలే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చాయి. కాగా ఈ జలాశయాల్ని కలుషితం, కబ్జా కాకుండా కాపాడుకునేందుకు 1996లో అప్పటి సర్కార్ జీవో 111 తీసుకొచ్చింది. ఈ జీవో కారణంగా సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం ఏర్పడిన మాట వాస్తవం. కానీ కేసీఆర్ సర్కార్ దిగిపోయే ముందు ఆ జీవోని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఆ జీవో గురించి పట్టించుకోని ప్రభుత్వం దిగిపోయే ముందు రద్దు చేయడం వెనక వేరే మతలబు ఉందన్నది జగమెరిగిన సత్యం. జీవో 111 పరిధిలో 84 గ్రామాలు, 1,00,000 ఎకరాల ప్రైవేటు భూముల్లో 70% వారివే. కేసీఆర్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రోని ప్రతిపాదించింది. అయితే అప్పట్నుంచే ప్లానుడుగా తమ అనుకూల రియల్ ఎస్టేట్ కంపెనీలకు లాభం చేయాలి అన్నది బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన అని తేలిపోయింది. అందుకు అనుకూలంగానే ఎప్పుడూ కూడా అప్పా జంక్షన్, నార్సింగి, మొయినాబాద్ వైపే అభివృద్ధి చేసుకుంటూ వెళ్లారు. తొలుత ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మాణం చేయాలన్న నిర్ణయం, ఆ తర్వాత 111 జీవో ఎత్తివేత, ఇలా గత ప్రభుత్వం కొందరికి లాభం చేయాలన్న ఉద్దేశంతోనే నడుచుకుందని క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే ఆ జీవో పరిధిలోని 84 గ్రామాల్లోని 1,00,000 ఎకరాల ప్రైవేటు భూముల్లో దాదాపు 70% బడాబాబులువే. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, వ్యాపారులు, రియల్టర్లదే అక్కడి భూముల్లో సింహభాగమని ఆరోపణలున్నాయి. ఆ జీవో పరిధిలో ఉన్న గ్రామాల్లో మొత్తంగా సుమారు 1.32 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా. అందులో గ్రామకంఠం, ప్రభుత్వ భూములు తీసేస్తే 1,00,000 ఎకరాలు ఉంటుంది. ఇందులో 70,000 ఎకరాలు పెద్దోళ్ల చేతుల్లోనే ఉన్నాయి. మిగిలిన 30% భూమి మాత్రమే రైతుల చేతుల్లో ఉంది. ఇలా ఓ ప్లానుడుగా తీసుకున్న నిర్ణయాలతో అక్కడి భూముల్లో వందలాదిగా వెంచర్లు ప్రారంభించడం మొదలుపెట్టారు. దీంతో మళ్లీ అభివృద్ధి ఆ ఏరియాకే పరిమితమవుతుంది. దీన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే బడాబాబులకి షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు, ఎంపీ నుంచి మంత్రుల వరకు జీవో 111 పరిధిలోని భూముల్ని కొనుగోలు చేశారు. జీవో రద్దవుతుందని తెలిసే ముందుగా 1,000 ఎకరాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు మరికొందరు ప్రజాప్రతినిధులు ఏకంగా 100 ఎకరాల్లో ఫామ్ హౌజులు నిర్మించుకున్నారు. కొందరు ప్రజాప్రతినిధులైతే 10 ఎకరాల నుంచి 100 ఎకరాలు కొన్నారు. అంటే వీరికి 111 జీవోని ఎత్తేస్తారని సమాచారం ముందుగానే ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రముఖులంతా జీవో 111 పరిధిలోనే 1,000 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్కు సమీపంలో ఉన్న మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, గండిపేట, శంషాబాద్, షాద్నగర్, షాబాద్ మండలాల్లో రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున భూములు కొన్నారు. ఔటర్ మెట్రోతో రియల్ ఎస్టేట్ సంస్థలకే లాభం. అవును, ఇది వాస్తవం. ఎవరు కాదన్నా ఇదే నిజం. గత ప్రభుత్వం ఓఆర్ఆర్ ఉన్న ఏరియాలోనే మెట్రోని ప్రతిపాదించడం వెనుక ఇతర కారణాలున్నాయని అర్థమైపోయింది. ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే రియల్ ఎస్టేట్ మంచి జోరు మీద ఉంది. ప్రత్యేకించి భారీ కంపెనీలు తమ ప్రాజెక్టులను చేపట్టడంతో ఐటీ కారిడార్ నుంచి ఎయిర్పోర్ట్ రూట్లో రియల్ ఎస్టేట్కి ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే లగ్జరీ విల్లాలు, 1,000 మంది ఉండే అపార్ట్మెంట్లకు దీటుగా హైరైజ్ బిల్డింగులు ఆయా ప్రాంతాల్లో భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో రాయదుర్గంతో ఆగిపోయిన మెట్రో లైన్ విస్తరణ పూర్తయితే రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని గత ప్రభుత్వం చెప్పింది.
కానీ అసలు విషయం తమ వాళ్లకు లబ్ధి చేకూర్చడమే అన్నది లోలోపల వినిపిస్తున్న మాట. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టుని రద్దు చేశారు. జనాల మధ్యలో నుంచే మెట్రో పరుగులు తీయాలని సంకల్పించారు. అలా అయితే కనెక్టివిటీ మరింత పెరుగుతుందని, తద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నది సీఎం ఆలోచన. ఓ రకంగా చెప్పుకోవాలంటే పాత బస్తీయే అసలు హైదరాబాద్. చార్మినార్, మక్కా మసీదు, హైకోర్టు లాంటి అనేక పురాతన కట్టడాలు అక్కడే ఉన్నాయి. విదేశాల నుంచి పర్యాటకులు కూడా ఎక్కువగా పాత బస్తీనే సందర్శిస్తారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఓల్డ్ సిటీ అభివృద్ధిపై ఫోకస్ చేశారు. ఇప్పటికే ఆ ప్రాంత ఎమ్మెల్యేలతోనూ సీఎం సమావేశమయ్యారు. ఓల్డ్ సిటీని మరింతగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని వారితో చెప్పారు. ఓల్డ్ సిటీకి ప్రధాన రవాణా సౌకర్యం ఆర్టీసీనే. ఇప్పటికీ అక్కడి జనాలు ఆటోలు లేదా సొంత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. పలకునుమా వరకు ఎంఎంటీఎస్ సేవలున్నా దాని కనెక్టివిటీ ఎక్కువగా లేదు. అందుకే అక్కడి ప్రజలు ప్రైవేటు వాహనాల మీద ఆధారపడాల్సి వస్తోంది. అలాంటి ప్రాంతంలో మెట్రో రైలు అందుబాటులో ఉంటే ఎంతో ఉపయోగకరం. ఇలా మెట్రో ఎయిర్పోర్ట్ రూటుని రద్దు చేయడం వెనక రేవంత్ రెడ్డి దూరదృష్టి ఎంతగానో ఉందంటున్నారు మేధావులు. అందుకే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేస్తూనే ప్రజాపాలన అందిస్తామన్న మాటని నిజం చేసి చూపిస్తున్నారు.